థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇక్కడ హ్యాండ్ రైజ్ చేశారు కుమారి గారు, హ్యాండ్ డౌన్ చేస్తున్నా. ఈసారి కొంచెం ప్రయర్ గా మీరు చెప్పండి రిజల్ట్. ఓకే, ఈరోజు మంచి టాపిక్ అండి, హార్మోన్స్. లేడీస్ మెయిన్ గా మనం సఫర్ అయ్యేది లేడీస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా కామన్ థింగ్ అన్నమాట. ఇప్పుడు ప్రతి 5 మందిలో ఒకళ్ళకి పిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ స్టార్ట్ అయినప్పటి నుంచి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది. సేమ్ ఇలాగే ఉండేదాన్ని అండి, నేను కూడా 90 కేజెస్ అబవ్ ఉండేదాన్ని. హార్మోనల్ ఇంబ్యాలెన్సే ఉండేది నాకు, ఇన్ ద సెన్స్ థైరాయిడ్ ఇష్యూతో బాగా సఫర్ అయ్యాను. పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉండేది, స్కిన్ ప్రాబ్లం ఉండేది. బిఫోర్ ఇందులోకి రాకముందు నేను లెక్చరర్ గా చేసేదాన్ని, ఆర్గానిక్ కెమిస్ట్రీ లెక్చరర్ గా. నేను అది క్విట్ చేసి ఇందులోకి వచ్చాను. అంటే కొన్ని సర్కమ్స్టెన్సెస్ అలాగా నన్ను ఇందులోకి తీసుకొని వచ్చాయన్నమాట. చెప్తారు కదా, మార్క్యూజ్ రుణం ఉండే వాళ్ళనే తీసుకొని వస్తారని. అలాగా నేను హెర్బలైఫ్ కి రుణపడిపోయాను. ఎందుకంటే నేను చాలా హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అయ్యానండి. వెయిట్ ఒక్కటే కాదు, పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉండేది, ఇచ్చింగ్ ప్రాబ్లం ఉండేది నాకు. అంటే నాకు థైరాయిడ్ స్టార్ట్ అయింది పీరియడ్ ఇష్యూతో స్టార్ట్ అవ్వలేదు. జనరల్ గా థైరాయిడ్ ఉంది, పీసీఓడి ఉంది అంటే లేడీస్ లో పీరియడ్ ప్రాబ్లం అనుకుంటారు. నాకు పీరియడ్ ఇష్యూస్ ఎప్పుడూ లేవన్నమాట. నాకు పిగ్మెంటేషన్ ప్రాబ్లంతో థైరాయిడ్ స్టార్ట్ అయింది. అంటే థైరాయిడ్ వచ్చాక పిగ్మెంటేషన్ వచ్చింది, హైపర్ పిగ్మెంటేషన్ లోకి వెళ్ళాను నేను. స్కిన్ అంతా కూడా చాలా ప్రాబ్లమాటిక్ గా ఉండేది. తర్వాత నేను బెస్ట్ రిజల్ట్ తీసుకున్నానండి. స్కిన్ బూస్టర్ గానీ, ఒమేగా 3 గానీ నాకు ఫేవరెట్ ఐటమ్స్ అన్నమాట. మన దాంట్లో మంచిగా వెయిట్ లాస్ అయ్యాను, 12 కేజీలు బరువు తగ్గాను. అలాగే ఫ్యాట్ లాస్ కంట్రోల్ చేసుకోగలిగాను, మజిల్ కొంచెం పెంచుకున్నాను. కొంచెం అని ఎందుకు అంటున్నానంటే, థైరాయిడ్ మెయిన్ గా పీసీఓడి థైరాయిడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే మనకి మజిల్ అనేది గ్రోత్ చాలా తక్కువ అవుతుంది. నాకు అసలు 18.9 ఉండేది, ఇప్పుడు 21-22 దగ్గర ఉన్నాను. ఇంకా పెంచుకోవాలి మజిల్. నిజంగా బెస్ట్ రిజల్ట్ అండి. థ్యాంక్ యూ టు ద సిస్టమ్, థ్యాంక్ యూ టు మై కోచ్ అండి. ఓకే, ఈ రోజు టాపిక్ వచ్చేసి హార్మోన్స్. ఇప్పటిదాకా రిజల్ట్ కూడా వాళ్ళ పర్సనల్ రిజల్ట్ అండి, ఎవరిని ఉద్దేశించింది అయితే కాదు. ఇప్పుడు హార్మోన్స్ అంటే ఏంటి అంటే, చాలా మంది అంటుంటారు కదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, పీసీఓడి వచ్చింది, థైరాయిడ్ వచ్చింది. ఇది కామన్ గా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే మాటే. హార్మోన్స్ అనేవి ఓన్లీ విమెన్ కే ఉంటాయా, మెన్ కి ఉండవా అంటే ఇద్దరికి ఉంటాయి. బట్ ఎఫెక్ట్ అయ్యేది ఎక్కువ పర్సన్ ఎవరు అంటే ఉమెనే అన్నమాట. ఎందుకంటే మనకి హార్మోన్స్ అనేవి మెన్ లో కానీ విమెన్ లో కానీ, ఆడవారిలో కానీ మగవారిలో కానీ, ఇది ఒక గ్రంథి అన్నమాట. మన బాడీలో చాలా రకాల గ్రంథులు ఉంటాయి. ఓకేనా, ఆ గ్రంథుల నుంచి ఎండోక్రైన్ సిస్టమ్ అంటారు. ఎండో అంటే లోపల, ఎండోక్రైన్ సిస్టమ్ అంటే లోపలే కొన్ని స్రవాలు అనేవి ఊరుతాయి బాడీలో. ఇవి ఏం చేస్తాయంటే, ఈ హార్మోన్స్ అనేవి డైరెక్ట్ గా మనకి ఇప్పుడు రక్తం ఉంది, బ్లడ్ ఉంది, బ్లడ్ సర్క్యులేషన్ ఎలా అవుతుంది? క్యాపిలరీస్ నుంచి, బ్లడ్ వెయిన్స్ నుంచి, ఆర్టరీస్ నుంచి, ధమనులు, సిరలు, వీటి నుంచి బ్లడ్ అనేది సరఫరా అవుతుంది. కానీ ఈ హార్మోన్స్ అనేవి ఎలా సరఫరా అవుతాయంటే, డైరెక్ట్ రక్తంలోకి. అంటే ఆ గ్రంథి ఏదైతే ఉంటుందో, హార్మోన్ అన్నాం కదా, ఆ హార్మోన్ ని ప్రొడ్యూస్ చేసే వాటిని ఏమంటారంటే గ్లాండ్స్ అంటారు, గ్రంథులు అంటారు. ఈ గ్రంథి టోటల్ గ్రంథులన్నిటిని కలిపి సిస్టమ్ అంటారు. ఓకేనా, మనకి ఎన్ని రకాలు ఉన్నాయి అంటే, ఈ గ్లాండ్స్ చాలా రకాలు ఉన్నాయి. మనకి పిట్యూటరీ గ్లాండ్ ఉంది, థైమస్ గ్లాండ్ ఉంది, థైరాయిడ్ గ్లాండ్ ఉంది, టిఎస్హెచ్ ఉంది, అలాగే ల్యూటినైజింగ్ హార్మోన్ ఉంది, ప్రొలాక్టిన్ హార్మోన్, చాలా రకాల హార్మోన్స్ ఉన్నాయి లేడీస్ అండ్ జెంట్స్ లో. ఈ హార్మోన్స్ అన్నిటిని కలిపి ఒక సిస్టమ్ ఉంది కదా, ఇప్పుడు లైవ్ వెల్నెస్ క్లబ్ సిస్టమ్ కదా, ఈ సిస్టమ్ ని ఎల్డబ్ల్యూసి సిస్టమ్ అంటాం. దాన్నే ఇక్కడ మన లోపల మన బాడీలో జరిగే సిస్టమ్ ని ఏమంటారంటే ఎండోక్రైన్ సిస్టమ్ అంటారు. ఈ ఎండోక్రైన్ సిస్టమ్ లో గ్రంథులు అన్నమాట ఇవన్నీ. వీటి నుంచి ప్రొడ్యూస్ అయ్యేదే మనకి హార్మోన్స్ అన్నమాట. ఈ హార్మోన్స్ అనేవి నేనేం చెప్పాను, ప్రతి గ్రంథి నుంచి కూడా డైరెక్ట్ రక్తంలోకి రిలీజ్ అవుతుంది. అందుకని హార్మోనల్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ చూపిస్తుంది. అది కోపం అవ్వచ్చు, ద్వేషం అవ్వచ్చు, మన బాడీలో ఉండే కొన్ని రకాల సిమ్టమ్స్ అవ్వచ్చు, అంటే ఏడుపు అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా తొందరగా రియాక్షన్ చూపిస్తాం. ఏదైనా సిచ్యువేషన్ అక్కడ జరిగింది అంటే ఇమీడియట్ గా మనకి ఏడుపు వస్తున్నది అంటే మన హార్మోన్స్ రిలీజ్ అయినట్టే లెక్క. ఓకేనా, ఈ హార్మోన్స్ పని ఏంటి మేడం, అసలు ఏం చేస్తాయి ఇవి అంటే గనక, వీటి మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే మెసెంజర్ అన్నమాట. రక్తం మొత్తంలోకి, ఈ బ్లడ్ లోకి రిలీజ్ అయిపోతుంది. ఇది ఒక ఆర్గాన్ నుంచి ఇంకో ఆర్గాన్ కి మెసెంజర్ ని, అంటే ఒక ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటుంది. అలాగే సైకలాజికల్ హెల్త్ అంటే, సైకాలజీ అంటే తెలుసు కదా, మనస్తత్వ శాస్త్రం అంటారు. ఈ మనసుకి సంబంధించింది, బ్రెయిన్ కి సంబంధించింది. అంటే మూడ్ స్వింగ్స్ కానీ, వాళ్ళలో ఉండే రాగద్వేషాలు కానీ, కోపము, చిరాకు, దుఃఖము, సంతోషం, ఆనందం, చాలా రకాలు ఉంటాయి.
వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసేది ఎవరు అంటే హార్మోన్స్ అన్నమాట. ఈ హార్మోన్స్ ఏం చేస్తాయంటే డైరెక్ట్ బ్లడ్ స్ట్రీమ్ లోకి అంటే రక్త ప్రసారంలోకి రిలీజ్ అయిపోయి మనకి ప్రతి ఆర్గాన్ కి కావాల్సిన మెసేజ్ ని అందిస్తాయి. అంటే మెసేజ్ అంటే ఏం వెళ్తుంది అంటే గనక దీని నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ వాటిని ప్రేరేపిస్తాయి. ఇప్పుడు లివర్ ని ప్రేరేపించడం, గుండెని ప్రేరేపించడం, అక్కడికి వెళ్ళి కొన్ని కెమికల్స్ రిలీజ్ చేసి ఆ ఆర్గాన్ యొక్క ఫంక్షన్ ని అంటే అవయవం యొక్క పనితీరుని వేగవంతం చేస్తుంది అనమాట. తెలుగు మర్చిపోయే స్టేజ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఓకే, ఇంకా ఇవేం చేస్తాయంటే హోమియోస్టాటిస్ అంటారు. హోమియోస్టాసిస్ అంటే ఏంటంటే బాడీ టెంపరేచర్ ని మెయింటైన్ చేయడం. హోమియో అంటే జనరల్ గా హోమియో మెడిసిన్ కాదు, హోమియో అంటే ఈక్వల్. స్టాసిస్ అంటే మెయింటైనింగ్ అన్నమాట. ఏం మెయింటైనింగ్ అంటే టెంపరేచర్ మెయింటెనెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లైమాటిక్ కండిషన్స్ బయట ఎలా ఉన్నా కూడా బాడీ మనల్ని ఏమంటారంటే వామ్ బ్లడెడ్ యానిమల్స్ అంటారు. మనము బాడీ రక్తము ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. మన బాడీలో రక్త ప్రసరణ వ్యవస్థ, రక్తం అనేది ఎప్పుడు స్ట్రీమ్ లోనే ఉంటుంది అనమాట. మన బాడీని, మన హ్యూమన్ బీయింగ్స్ ఏమంటారంటే వామ్ బ్లడెడ్ యానిమల్స్ అంటారు. మనము ఎక్కడ బాడీ కొంచెం పట్టుకుంటే వెచ్చగా ఉంటుంది. అంటే చాలా మంది అంటారు ఉడుకు రక్తం అంటారు కదా, ఉడుకు రక్తం కాదు, ఉడికిపోదు లోపల. బాడీ రొటేషన్ లో మనము బాడీ మెయింటెనెన్స్ లో టెంపరేచర్ అనేది కూడా మెయింటైన్ అవుతుంది. ఈ బాడీ టెంపరేచర్ మెయింటెనెన్స్ కి కూడా మనకి హార్మోన్స్ అనేవి యూజ్ అవుతాయి అంటున్నాడు. ఇంకా ఏం చెప్తున్నా అంటే స్పెషల్ గ్లాండ్స్ కొన్ని ఉంటాయి. ఎండోక్రైన్ సిస్టమ్ లో కొన్ని రకాల గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్ ఎలా పనిచేయాలి, వాటిని కూడా అంటే సెక్షువల్ గ్లాండ్స్ అంటాం కదా, మనకి మన అంటే మన ఫెమినైన్ అండ్ మాస్కులైన్ జెండర్స్ ని వేరియేషన్ చేసే కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కదా, వాటి మీద ఎక్కువ ట్రిగ్గర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ హార్మోన్స్ అనేవి ఎలా పనిచేస్తాయి అంటే బాడీ మెటబాలిజం, మనం తీసుకునే ఆకలి దప్పికల్ని అంటే ఏంటి, మనము గ్రెలిన్ అనే హార్మోన్, కొన్ని రకాల హార్మోన్స్ ఏం చేస్తాయంటే ఆకలిని ప్రేరేపిస్తాయి. మనం ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఈ హార్మోన్ లెవెల్ అనేది ఫ్లక్చువేషన్ లోకి వెళ్తుంది. అలాగా బాడీ యొక్క మెటబాలిజం ని అంటే అవయవాల యొక్క పనితీరుని, ఎపటైట్ ఆకలి దప్పికల్ని కంట్రోల్ చేసేది కూడా ఈ హార్మోన్సే. బాడీ బాడీ టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తుంది. స్లీప్ ని కూడా, అంటే స్లీప్ యాప్నియా చాలా మందికి చూడండి నిద్ర పట్టదు. చాలా మంది ఏంటంటే అట్లా పడుకోగానే నిద్రపోతారు. నాకైతే పడుకోగానే నిద్ర వచ్చేస్తుంది, ఒక 10 నిమిషాలు కూడా పట్టదు. అంటే బెస్ట్ థింగ్ అంటారు, అంటే హెల్దీ పర్సన్ కి అలాగే ఉంటుందంట. చాలా మందికి ఏంటి అంటే పడుకొని అటు ఇటు పొర్లి దిండు సరిగా లేకను, బెడ్ సరిగా లేకను అని కాదు, కానీ దే ఫీల్ సమ్ డిస్టర్బెన్స్ బై స్లీపింగ్ అన్నమాట. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా స్లీప్ సైకిల్ కానీ హార్ట్ రేట్ మనకి గుండె పంపింగ్ అంటే సిస్టోల్ డయాస్టోల్ ప్రెషర్ అంటాం కదా, లబ్డబ్ అని. ఈ లబ్డబ్ అని కొట్టుకునే ఈ పనితీరు కూడా కొందరికి వేగంగా జరగడం, కొందరికి స్లోగా జరగడం, ఇలాగా ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో కూడా మనిషి యొక్క ఎదుగుదల కానీ, పిల్లల్లో కూడా, పిల్లలు మనకి ఒక ఏజ్ వచ్చే కొద్ది మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి కదా, ఫిమేల్ కానీ మేల్ కానీ, అబ్బాయిలో కానీ అమ్మాయిలో కానీ ఒక టీనేజ్ లెవెల్కి వచ్చేసరికి ఇంకా ఇప్పుడున్న జనరేషన్ లో వాళ్ళు తీసుకునే జంక్ వల్ల కానీ, వాళ్ళు తీసుకునే లైఫ్ స్టైల్ వల్ల కానీ త్వరగా మెచ్యూరిటీ లెవెల్స్ వస్తున్నాయి. ప్రీ మెచ్యూర్ స్టేజ్ అనేది త్వరగా ముందుకు వచ్చేస్తుంది. 10-11 ఏళ్లకే మెచ్యూరిటీ లెవెల్స్ వస్తున్నాయి. వీళ్ళ గ్రోత్ ఎలా ఉంది, డెవలప్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా డిపెండ్ అయ్యేది ఎవరి వల్ల అంటే హార్మోన్స్ వల్లే. బాడీ టెంపరేచర్ నేను చెప్పా కదా, దప్పిక దాహాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది హార్మోన్స్. అలాగే మూడ్ ని, కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటే ఏం లేదండి, బ్రెయిన్ చేసే ఫంక్షన్స్. కాగ్నిషన్ ఎఫెక్ట్ అంటారు కదా, కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటే ఫిజియలాజికల్ ఫంక్షన్స్ అంటే మన చేతులు ఊపడం, కాళ్ళు ఊపడం, ఇవి. కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటే బ్రెయిన్ చేసే పనులు. అంటే ఇప్పుడు నేను చెప్పేది మీరు అర్థం చేసుకునే గ్రహణ శక్తి, నేను చెప్పేది వినికిడి శక్తి కదా, ఈ జ్ఞానం ఉంది కదా, దట్ ఫంక్షనింగ్, దాన్ని బట్టి మనం బిహేవ్ చేస్తాం కదా. ఇప్పుడు ఎవడన్నా తిట్టాడు అంటే నవ్వుతామా, పిచ్చి అనుకుంటారు. ఎవడన్నా మనం తిడితే మనం రివర్స్ గా వెళ్తాం చూడండి, అది కాగ్నిటివ్ ఫంక్షన్. ఇలాగ బ్రెయిన్ చేసే ప్రతి ఫంక్షన్ ఏమంటారంటే కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటారు. ఇలా బాడీలో మూడ్ స్వింగ్స్ ని కూడా, అంటే ఏదైనా జరగరాని విషయం విన్నా బాధ రావటం, లేదంటే చాలా మంచి విషయం జరిగింది హ్యాపీగా ఫీల్ అవటం, ఇవన్నిటిని ఏమంటారంటే మూడ్ స్వింగ్స్ అంటారు. మూడ్ అంటే మనం ప్రవర్తన మారుతూ ఉంటుంది మనకి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ని బట్టి.
అలాగే ఇనిషియేటింగ్ అండ్ మెయింటైనింగ్ సెక్షువల్ డెవలప్మెంట్, అంటే ఒక పిల్లల్లో కానీ ఒక ప్రొడక్షన్ అంటే సెక్షువల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి కూడా వాళ్ళల్లో డెవలప్మెంట్ ఆఫ్ ఆర్గాన్స్ కానీ రీప్రొడక్షన్ కి రెడీ అవ్వటం కానీ, అంటే ఇన్ ద సెన్స్ ఒక మెచ్యూరిటీ లెవెల్స్ రావటం కానీ, ఇవన్నీ కూడా ఎవరి మీద డిపెండ్ అంటే హార్మోన్స్ మీద డిపెండ్ అంటే. మనకి ఇక్కడ హార్మోన్స్ అనేవి 2 రకాల హార్మోన్స్ ఉంటాయి, పెప్టైడ్ హార్మోన్స్, స్టెరాయిడ్ హార్మోన్స్. ఈ పెప్టైడ్ హార్మోన్స్ అనేవి ఏం లేదండి, పెప్టైడ్ అంటే ఏంటి, ప్రోటీన్. పెప్ అంటే అర్థమైంది కదా, పెప్టైడ్ బాండ్ ఎక్కడ ఉంటుందంటే ప్రోటీన్ లో ఉంటుంది. ప్రోటీన్ అంటే ఏంటి, అమినో యాసిడ్ అని. ఓకేనా, అమినో యాసిడ్ ఎక్కడ వస్తుంది, మనం తీసుకునే ప్రోటీన్ లో, మాంసకృతుల్లో తీసుకునే దాంట్లో ఉంటుంది. ఈ పెప్టైడ్ హార్మోన్స్ ఏం చేస్తాయంటే బేసికల్ గా ఇవి అమినో యాసిడ్ తో ప్రొడ్యూస్ అయి ఉంటాయి. ఏ హార్మోన్ కూడా అమినో యాసిడ్ తో ప్రొడ్యూస్ అయి ఉంటుంది, బట్ పెప్టైడ్ హార్మోన్స్ మటుకు ఎక్కువ అమినో యాసిడ్స్ ని బాండ్ చైన్ బాండ్స్ లోటి ఉంటుంది అనమాట. మనకి అమినో యాసిడ్స్ 23 రకాల అమినో యాసిడ్స్ ఉంటాయి, ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్. అంటే కొన్ని కడుపులోనే మన బాడీలో ఇంటెస్టైన్ లో లివర్ లో సింథసైజ్ అయ్యేవి కొన్ని ఉంటాయి, కొన్ని అవుటర్ గా తీసుకునేవి కొన్ని ఉంటాయి. అందుకని ఎసెన్షియల్ అమినో యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటారు. ఈ అమినో యాసిడ్స్ లో పెప్టైడ్ ఎక్కువ బాండ్స్ అంటే అమినో యాసిడ్ చైన్స్ ఉంటాయి అనమాట. వాటిని బట్టి వాటి పేర్లు పెడతారు, సిస్టైన్ అని, హిస్టిడిన్ అని, సైటోకైనిన్ అని, ఇలా చాలా పేర్లు ఉంటాయి. ఇందులో సైటోసిన్ అనమాట. ఇందులో ఇవన్నీ కూడా వాటర్ సాల్యుబుల్ హార్మోన్స్, అంటే నీటిలో కరుగుతాయి అనమాట. ఈ హార్మోన్స్ నీటిలో కరిగే హార్మోన్స్ లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది అంటే ఇన్సులిన్. ఇన్సులిన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, లివర్ మీద ఉండే పిత్తాశయం, లివర్ పైన ఉండే ప్యాంక్రియాస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, అలాగే వచ్చేది స్టిరాయిడ్ హార్మోన్స్. స్టిరాయిడ్ హార్మోన్స్ అనేవి ఏంటి అంటే మెయిన్ గా ఫ్యాట్ సాల్యుబుల్ అనమాట. అన్ని హార్మోన్స్ కూడా కరుగుతాయి బాడీలోకి వెళ్ళాక, కొన్ని వాటర్ లో కరుగుతాయి, కొన్ని నీటిలో కరుగుతాయి అనమాట. ఇలాగా ఈ స్టిరాయిడ్ హార్మోన్స్ అనేవి, ఈ పెప్టైడ్ హార్మోన్స్ పని ఏంటి అంటే సెల్ మెంబ్రేన్ లోపలికి చొచ్చుకుపోవు. అంటే ఎట్లా, సెల్ అంటే కణం కదా, మన బాడీ అంతా కూడా కణాలతో నిర్మితమై ఉంటుంది. ఓకే, ఈ ఫింగర్ తీసుకున్న కొన్ని వేల కోట్ల కణాలు ఉంటాయి ఇక్కడ ఈ పార్ట్ లోనే. ఈ స్టార్టింగ్ ఏదైతే ఫస్ట్ కణంలో కనుక తీసుకుంటే ఆ కణం లోపల త్వచం ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు స్కిన్ ఉంది కదా, మనందరికి బయట అవుటర్ లేయర్ ఏంటి, స్కిన్ కదా, అలాగే కణానికి ఉండే దాన్ని ఏమంటారు, కణ త్వచము అంటారు, నథింగ్ బట్ సెల్ మెంబ్రేన్ అంటారు. ఈ సెల్ మెంబ్రేన్ లోపలికి చొచ్చుకుపోదు ఏది, పెప్టైడ్ హార్మోన్ అనేది. కానీ స్టిరాయిడ్ హార్మోన్స్ అనేవి సెల్ మెంబ్రేన్ లోపలికి కూడా వెళ్తాయి. అందుకనే హార్మోనల్ ఎఫెక్ట్ అనేది బాడీలో ఎక్కువ చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ స్టిరాయిడ్ హార్మోన్స్ లో ఎస్పెషల్లీ మనకి సెక్షువల్ హార్మోన్స్ ఏదైతే అంటే మన జెండర్ నిర్ధారించే ఉంటాయి కదా, ఫిమేల్ ఆర్ మేల్ అని, వీటిని మెయిన్ గా మేల్ లో అయితే టెస్టోస్టిరోన్ అని, అలాగే ఫిమేల్ లో అయితే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్ హార్మోన్స్, ల్యూటినైజింగ్ హార్మోన్, చాలా రకాల హార్మోన్స్ ని ఎఫెక్ట్ చేసేది స్టిరాయిడ్ హార్మోన్స్ అనమాట. మనకి ఇన్ని రకాల హార్మోన్స్ ఉన్నాయండి. హైపోథెలామస్ బ్రెయిన్ దగ్గర ఉంటుంది. ఇది మెయిన్ గా బాడీ టెంపరేచర్ ని, ఎమోషన్స్ ని, అంటే బాధ, దుఃఖము, ఎమోషన్స్ తెలుసు కదా, సంతోషము, ఆనందము, చాలా రకాలు. సంతోషం అన్న ఆనందం అన్న ఒకటే అంటే కాదంటారు చాలా మంది. సంతోషం వచ్చేది వేరే దగ్గర, ఆనందం అంటే ఏంటంటే సోల్ సాటిస్ఫాక్షన్ అయితే వచ్చేది ఆనందం. అంటే సంతోషం అంటే ఇప్పుడు నువ్వు ఒకటి అచీవ్ చేసావు, అప్పుడు నువ్వు సంతోషంగా ఫీల్ అవుతావు. ఆనందం అనేది ఎప్పుడు వస్తుంది అంటే సోల్ సాటిస్ఫాక్షన్, ఒక ఎట్లా చెప్పాలి, అదంతే సోల్, మనసు ఆహ్లాదంగా ఉండడం. ఓకేనా, ఇలాగా హైపోథెలామస్ బ్రెయిన్ లో ఉండే కొన్ని రకాల హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి థర్స్ట్ ని, అంటే దాహాన్ని, ఆకలిని, నిద్రని, మూడుని కంట్రోల్ చేస్తుంది హైపోథెలామస్ అనే హార్మోన్. నెక్స్ట్ వచ్చేది పీనియల్ గ్లాండ్. పీనియల్ గ్లాండ్ కూడా బ్రెయిన్ దగ్గరే ఉంటుంది, చాలా బఠానీ గింజంత ఉంటుంది. ఈ పీనియల్ గ్లాండ్ అనేది చాలా చాలా మనకి స్పిరిచువల్ అవేకనింగ్ లో ఎక్కువ యూజ్ అవుతుంది. అంటే ఏంటి అంటే మనకి కొన్ని నాడులు ఉంటాయి, ఆ నాడుల్ని ప్రేరేపించడానికి పీనియల్ గ్లాండ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మెయిన్ గా ఏంటి అంటే స్లీప్ ప్యాటర్న్ లో ఉండే మెలటోనిన్ హార్మోన్, మనకి నిద్రకి యూజ్ అయిన హార్మోన్ ఏమంటారంటే మెలటోనిన్ హార్మోన్ అంటారు. ఓకేనా, అంటే ప్రాపర్ గా చాలా మందికి నిద్ర పట్టదు. ఈ హార్మోన్ ప్రొడక్షన్ సరిగా లేకపోతే, పీనియల్ గ్లాండ్ అంటే బ్రెయిన్ లో ఉంటుంది, చిన్న బఠానీ గింజంతా. ఈ హార్మోన్ నుంచి ఈ పిచ్యుటరీ గ్లాండ్ నుంచి, ఈ గ్రంథి నుంచి, పీనియల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ పేరు మెలటోనిన్. ఓకేనా, ఈ మెలటోనిన్ హార్మోన్ వల్లే మనకి స్లీప్ యాప్నియా ప్రాబ్లమ్స్, అంటే చాలా మందికి నిద్ర పట్టదు, కొందరికి స్లీప్ టైంకి ఉండదు, ఇన్సామ్నియా అంటారు కదా, నిద్ర లేకపోవడాన్ని రోగంలాగా అయిపోతుంది. అంటే నిద్ర పట్టకపోవడం స్లీప్ యాప్నియా. కొన్ని రోజులకి ఈ నిద్ర పట్టకపోవడం అనేది నెలల తరబడి కూడా వీళ్ళకి 2 గంటలు 3 గంటలు నిద్రపోతున్నారంటే అది స్లీప్ యాప్నియా, ఇన్సామ్నియాలోకి వెళ్తుంది. ఈ ఇన్సామ్నియా ప్రాబ్లం నుంచి బయటపడేయాలి అంటే కంపల్సరీ మెలటోనిన్ అనే హార్మోన్ పీనియల్ గ్లాండ్ నుంచి బాగా రిలీజ్ అవ్వాలి. ఓకేనా, ఈ గ్లాండ్. అలాగే పారాథైరాయిడ్ హార్మోన్, థైమస్, థైరాయిడ్, పారాథైరాయిడ్, ఈ మూడు కూడా ఇక్కడే ఉంటాయండి, గొంతు దగ్గరే ఉంటాయి.
పారాథైరాయిడ్ గ్లాండ్ ఈ గ్లాండ్ ఎక్కడైతే బటర్ఫ్లై రూపంలో ఉంటుందో థైరాయిడ్ గ్లాండ్ మన అన్నవాహికకి ఈ ఫుడ్ పైప్ కి అంటుకొని ఉంటుంది, ఇలాగా బటర్ఫ్లై లాగా ఉంటుంది. దీన్ని ఏమంటారు, దీని లోపల కొన్ని ఉంటాయి, వాటిని పారాథైరాయిడ్ హార్మోన్స్ అంటారు. ఇవన్నీ కూడా బాడీలో మెచ్యూరిటీ లెవెల్స్ ని కానీ టీ సెల్స్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతాయి తెలుసా? మన బాడీలో ఇమ్యూనిటీ లోపించినప్పుడు టీ సెల్స్ ఏం చేస్తాయంటే ఫారిన్ ఆర్గానిజం తోటి ఫైట్ చేస్తాయి. టీ సెల్స్ అనేవి ఎక్కువ ఉండాలి. ఈ టీ సెల్స్ అనేవి ఏం చేస్తాయంటే క్యాన్సర్ సెల్స్ ని చంపేస్తాయి. బాడీలో క్యాన్సర్ సెల్స్ ఏదైనా అటాక్ అయినా కూడా వాటిని చంపేదానికి టీ సెల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ హార్మోన్ నుంచి, థైమస్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే ఈ టిఎస్హెచ్ హార్మోన్ ఏదైతే ఉందో, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇది బాగా పనిచేస్తుంది. అలాగే బాడీలో మెచ్యూరిటీ లెవెల్స్ పెంచడానికి. అలాగే థైరాయిడ్ హార్మోన్ దగ్గరకు వస్తే ఇది మెయిన్ గా కెలరీ బర్నింగ్. చాలా మంది చూడండి, థైరాయిడ్ పేషెంట్స్ అందరికీ కూడా అది హైపోథైరాయిడిజం అవ్వచ్చు, హైపర్ థైరాయిడిజం అవ్వచ్చు. అంటే థైరాయిడ్ గ్లాండ్ లో లెవెల్లో రిలీజ్ అవ్వడం అవ్వచ్చు, హై లెవెల్లో రిలీజ్ అవ్వడం అవ్వచ్చు. ఈ గ్లాండ్ ఫ్లక్చుయేషన్ గనక ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది సరిగా రిలీజ్ అవ్వకపోయినా, లేదంటే ఓవర్ డోసేజ్ లో రిలీజ్ అయినా కూడా మెయిన్ గా వీళ్ళు వెయిట్ గెయిన్ అయిపోతారు. అంటే కెలరీ బర్న్ అవ్వదు, వీళ్ళ బాడీలో ఉండే కెలరీస్ బర్న్ అవ్వవు, ఆటోమేటిక్ గా వీళ్ళు వెయిట్ పుటాన్ అయిపోతుంటారు. ఓకేనా? థైరాయిడ్ పేషెంట్స్ అంటేనే వెయిట్ పుటాన్ అవుతారు. ఎందుకంటే హార్ట్ రేట్ పడిపోతుంటుంది, వీళ్ళకి హార్ట్ చాలా స్లోగా కొట్టుకుంటుంది. అంటే 2 టైప్స్ ఉన్నాయి కదా, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. రెండిట్లో కూడా కొందరిలో పల్పిటేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, కొందరిలో పల్పిటేషన్ అనేది తక్కువ ఉంటుంది, వైస్ వర్సా ఉంటాయి. అది వీళ్ళకు ఉండాలని లేదు, ఇది వీళ్ళకు ఉండాలని లేదు, ఎలా అయినా ఉంటాయి. ఓకే, వీళ్ళలో కెలరీ కూడా బర్నింగ్ తక్కువ ఉంటుంది అనమాట. వీళ్ళు ఫిజికల్ యాక్టివిటీ విగరస్ గా చేస్తే గానీ గ్లాండ్ అనేది యాక్టివేట్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేది యాడ్రినల్ గ్లాండ్ ఎక్కడ ఉంటుందంటే కిడ్నీ పైన ఉంటుందండి. ఈ కిడ్నీ పైన ఉండే ఈ గ్లాండ్ మెయిన్ గా ఏంటి అంటే కార్టిజోల్ హార్మోన్. కోపం ఎవడన్నా అంటే కొట్టేస్తానంటారు కదా చాలా మంది, ఇలాగా కార్టిజోల్ హార్మోన్ చాలా మందికి వైఫై లాగా ఉంటుంది అనమాట. అంటే ఏంటి, కార్టిజోల్ ఎక్కువ రిలీజ్ అయిపోతుంది, కోపం ఎక్కువ, కోపము, ద్వేషము, పగ, ప్రతీకారం, ఇవి ఉంటాయి కదా సినిమా డైలాగ్స్. ఇలాంటి కోపంలో ఉండే హార్మోన్ ఎక్కువ కార్టిజోల్ రిలీజ్ అయింది అంటే వీళ్ళకి కోపం హార్మోన్ ఎక్కువ అని. ఇది ఎక్కడ ఉంటుందంటే కిడ్నీ పైన ఇలా కూర్చొని ఉంటుందండి. 2 కిడ్నీస్ ఉంటాయి కదా చిక్కుడు గింజలాగా, దానిపైన చిన్నగా ఒక గ్లాండ్ కూర్చొని ఉంటుంది. దాన్ని ఏమంటారంటే చెప్పే కదా ఇప్పుడు చెప్పింది, అడ్రినల్ గ్లాండ్ అంటారు. ఈ అడ్రినల్ గ్లాండ్ అనేది నిజంగా కార్టిజోల్ హార్మోన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ అడ్రినల్ గ్లాండ్ కార్టిజోల్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. సెక్షువల్ డ్రైవ్ లో ఇంపార్టెన్స్ ఇది. అట్ ది సేమ్ టైం స్ట్రెస్ హార్మోన్ ఇది. కోపం వచ్చింది అంటే స్ట్రెస్సే కదా అది. కోపము, చిరాకు, ఒకళ్ళ మీద విసుగు, ఆ గొడవకి వెళ్తుంటారు చాలా మంది. ఇలాగా కొంత అంటే రైవలరీ ఉంటుంది వీళ్ళలో. ఇలాగ రైవలరీ యాక్షన్స్ చూపించేది ఎవరు అంటే కార్టిజోల్ హార్మోన్ అడ్రినల్ గ్లాండ్ పైన ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది పిట్యూటరీ కూడా బ్రెయిన్ లో ఉంటుందండి. ఇది కూడా దీన్ని ఏమంటారంటే మాస్టర్ గ్లాండ్ అంటారు. ఓకేనా? ఈ మాస్టర్ గ్లాండ్ అంటే ఏంటంటే ఇది టోటల్ ఆర్గాన్స్, టోటల్ గ్రంథులన్నిటినీ కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట పిట్యూటరీ గ్లాండ్ అనేది. ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది మాస్టర్ గ్లాండ్. అట్ ద సేమ్ టైం మనిషి యొక్క ఒక పిల్లాడు గాని పాప గాని ఎదుగుదలలో గాని బాడీ యొక్క గ్రోత్ లో గాని మనకి మెయింటెనెన్స్ చేసేది ఎవరు అంటే పిట్యూటరీ గ్లాండ్. నెక్స్ట్ వచ్చేది ప్యాంక్రియాస్ అనేది కూడా లివర్ పైన ఉంటుంది. ఇది ఒక గ్రంథి, దీని నుంచి రిలీజ్ అయ్యేదే ఇన్సులిన్, గ్లూకగాన్. ఓకేనా? ఇన్సులిన్ అనేది ఎక్కువ రిలీజ్ అయిందా, తక్కువ రిలీజ్ అయిందా, షుగర్ ఉందా, షుగర్ లేదా, దీన్ని డిసైడ్ చేస్తుంది. మెయిన్ గా బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది ప్యాంక్రియాస్. నెక్స్ట్ వచ్చేది టెస్టిస్ అనేది మేల్ హార్మోన్. మేల్ సెక్సువల్ హార్మోన్స్ ని, ప్రొడక్షన్, స్పర్మ్స్ ని, శుక్రకణాలు ఎలా రిలీజ్ అవ్వాలి, ఎంత రిలీజ్ అవ్వాలి అనేది కంట్రోల్ చేసేది టెస్టిస్. అలాగే ఓవరీస్ లేడీస్ లో రిలీజ్ అవుతుంది. దీంట్లో వీళ్ళకి 2 రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ప్రొజెస్ట్రాన్ అండ్ ఈస్ట్రోజన్. 2 కూడా ఫిమేల్ క్యారెక్టర్ ని, ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తాయి అనమాట. ఇవన్నీ గ్రంథులు అండి, ఇందా చెప్పిందే ఇది. ఓకేనా? ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారు, ఉమెన్ కి మెన్ కి సేమ్ ఉంటాయా అంటే వాళ్ళ మెన్ అండ్ ఉమెన్ alike can be affected by imbalance in insulin. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మెన్ లో గానీ ఉమెన్ లో గానీ రిలీజ్ అయ్యే హార్మోన్స్ బాడీని ఎఫెక్ట్ చేస్తాయి. అంటే జనరల్ గా మనం ఏమనుకుంటాం, ఫిమేల్ లో ఎక్కువ అనుకుంటాం. ఎందుకంటే మదర్ అంటే అమ్మతత్వం అనేది ఆడ వ్యక్తికే ఉంది కాబట్టి, ఆడపిల్లకే ఉంది కాబట్టి మనం ఏమనుకుంటాము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఓన్లీ ఉమెన్ కే ఉంటుంది, ఆడవారికే ఉంటుంది అనుకుంటారు. కాదండి, మగవారిలో కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. అందులో లేడీస్ లో అయితే ఎక్కువ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లెవెల్ కానీ, అలాగే మగవారిలో అయితే టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్ కానీ మనకి బాడీలో ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. మన బాడీలో మన టాపిక్ అంతా ఇప్పుడు హెర్బల్ లైఫ్ అన్నా, లైవ్ వెల్నెస్ క్లబ్ అన్నా, ఏది కూడా వెయిట్ మేనేజ్మెంట్ కదా.
వెయిట్ ని కంట్రోల్ చేసుకుంటే, చాలా మంది చెప్తారు బరువు ఒక రోగం కాదు, బరువు వల్ల వచ్చేదే చాలా రకాల రోగాలు కదా. బరువు అనేది ఒక రోగం కాదు, బరువు నుంచి రిలీజ్ అయ్యే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రోగాలు అనమాట. ఇప్పుడు ఈ హార్మోన్స్ బాడీ యొక్క బరువుని, బాడీ యొక్క వెయిట్ ని ఎలా మేనేజ్ చేస్తాయి అంటే, ఫస్ట్ వచ్చేది ఇన్సులిన్ అన్నమాట. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే, ఇన్సులిన్ అనే హార్మోన్ బాడీలో ఉండే షుగర్ లెవెల్స్ ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బరువు పెరిగిపోతున్నారు అంటే, బరువు ఇమీడియట్ గా పెరిగిపోతున్నా, బరువు ఇమీడియట్ గా తగ్గుతున్నా కూడా మనము ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఏమన్నా ఉన్నారా అనేది బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఎందుకంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ సరిగా ఉన్నా లేకపోయినా కూడా బరువు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అది. ఓకేనా. అంటే సడన్ గా అబ్రప్ట్ గా బరువు పెరగడం, అంటే సడన్ గా బరువు తగ్గడం, ఇవన్నీ కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ ప్యాంక్రియాస్ ఎలా పనిచేస్తుంది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అలాగే లెప్టిన్ హార్మోన్, లెప్టిన్ హార్మోన్ అనేది ఏంటి అంటే సాటియేటీ ఇస్తుంది. లెప్టిన్ అనే హార్మోన్ మనకి గ్రెలిన్, లెప్టిన్ రెండు రకాల హార్మోన్స్ ఉంటాయి. గ్రెలిన్ ఏమో ఆకలి పెంచుతుంది, లెప్టిన్ ఏమో ఆకలి మందగిస్తుంది అనమాట. ఆకలి మందగించడం ఇన్ ద సెన్స్, నువ్వు ప్రోటీన్ బాడీలోకి ఎక్కువ ఇచ్చే కొద్దీ లెప్టిన్ హార్మోన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. అందుకని వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కానీ, ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్ కానీ, వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ లో ఎక్కువ ప్రోటీన్ అనేది ఇవ్వాలి బాడీకి. ఆ ప్రోటీన్ ఇచ్చే క్రమంలో మనకి ఏమవుతుందంటే లెప్టిన్ హార్మోన్, లెప్టిన్ అనేది ఎప్పుడు అంటే బాడీ గనక సాటియేటీలోకి వెళ్ళినప్పుడు, అంటే సంతృప్తి చెందడం, బాడీ తీసుకున్న ఆహారానికి కొద్దిగా తిన్నా కూడా సంతృప్తి, అంటే ఇన్ ద సెన్స్ ఇట్ విల్ సాటిస్ఫై తీసుకునే ఫుడ్ ఏదైతే కొంచెం తీసుకున్నా కూడా బాడీలో కొన్ని రకాల హార్మోన్స్ తృప్తి చెందుతాయి, సంతృప్తి చెందుతాయి. అలాంటప్పుడు లెప్టిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. లెప్టిన్ హార్మోన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఆటోమేటిక్ గా వెయిట్ లాస్ అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేది గ్లూకోగాన్, ఇది కూడా ప్యాంక్రియాస్ నుంచే రిలీజ్ అవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని సేమ్ అదే, మనకి ఇన్సులిన్ గ్లూకోగాన్ అనేవి వైస్ వర్స అనమాట, అన్నదమ్ముల్లాగా. ఇన్సులిన్ గ్లూకోగాన్ ఇది పెరిగితే అది తగ్గడం, అది తగ్గితే ఇది పెరగడం, ఇలాగా కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేది కార్టిజోల్, ఇట్ ఈస్ స్ట్రెస్ హార్మోన్. ఇందా చెప్పాను కదా, ఇది బాడీలో ఎనర్జీ లెవెల్స్ ని కానీ, స్టోర్ అయిన ఫ్యాట్ ని కానీ కంట్రోల్ చేయడానికి ఈ కార్టిజోల్ హార్మోన్ అని యూజ్ అవుతుంది. గ్రెలిన్ అనేది ఆకలి హార్మోన్ అనమాట. మీరు వెయిట్ గెయిన్ అయిపోతున్నారు, బాగా బరువు పెరిగిపోతున్నారు అంటే బాగా తినేస్తారు. చూడండి కొంతమంది అసలు నాకైతే అర్థం కాదు, ప్లేట్ అలా తినేస్తారు, ఫుడ్ ని పెట్టుకుంటే మొత్తం తినేస్తారు. ఇలా వీళ్ళకి ఏంటంటే గ్రెలిన్ అనే హార్మోన్ ఇంటెస్టైన్ లో ఎక్కువ రిలీజ్ అవుతుంది. అలాగే టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది మేల్ సెక్షువల్ హార్మోన్. ఇది సెక్షువల్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, యాక్టివ్ గా ఉన్నారా లేదా అనేది కూడా ఈ హార్మోన్ అనేది డిసైడ్ చేస్తుంది. ఇక్కడ మనకి చాలా రకాల హార్మోన్స్ ఉన్నాయి కదా, అందులో వచ్చేది ఫస్ట్ ఎండార్ఫిన్స్. ఎండార్ఫిన్స్ అంటే ఏంటంటే పెయిన్ రిలీవర్ అన్నమాట. అంటే ఇప్పుడు మీరు వర్కౌట్ చేశారు, ఏదన్నా ఫిజికల్ యాక్టివిటీ చేశారు, జిమ్ చేశారు, ఇలాంటప్పుడు రిలీజ్ అవుతుంది ఎండార్ఫిన్స్. అంటే మనం చేసిన వర్కౌట్ కి మజిల్ అనేది టేర్ అవుతూ ఉంటుంది, మజిల్ నొప్పి రావటం, కండరాలు నొప్పి రావటం, కాళ్ళు చేతులు నొప్పులు రావటం, వీటిని కంట్రోల్ చేస్తుంది ఎండార్ఫిన్స్ అనేవి. ఆ పెయిన్ ని చాలా మటుకు తగ్గించడానికి ట్రై చేస్తుంది వర్కౌట్ టైం. నెక్స్ట్ వచ్చేది సెరటోనిన్. సెరటోనిన్ అనేది ఏంటి అంటే హ్యాపీ హార్మోన్. ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎవరికన్నా నువ్వు హెల్ప్ చేసినప్పుడు, గివ్ బ్యాక్ అంటే తెలుసు కదా, మనం ఏదైనా హెల్ప్ చేసినప్పుడు, గిఫ్ట్ ఇచ్చినప్పుడు, గిఫ్ట్ తీసుకున్నప్పుడు, రెండు కూడా. గిఫ్ట్ ఇచ్చినప్పుడు కన్నా చాలా మందికి గిఫ్ట్ తీసుకుంటే ఆనందం వస్తుంది కదా, గిఫ్ట్ ఇస్తే కూడా ఆనందం రావాలి. ఇప్పుడు ఒక పర్సన్ మన మన వెల్ విషర్ మంచిగా ఎదుగుతున్నాడు, లేదంటే సంథింగ్, మీ పిల్లలే ఉన్నారు, అక్కడ దాకా వద్దు, మీ పిల్లలే ఉన్నారు, మీ కడుపును పుట్టిన పిల్లలకే మీరు ఎప్పుడైనా ఏ టైంలో గిఫ్ట్ ఇచ్చారనుకోండి, దట్ ఫీల్ చాలా బాగుంటుంది. అప్పుడు పిల్లలు హ్యాపీ ఫీల్ అవుతారు, అప్పుడు మన బాడీలో కూడా సెరటోనిన్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేది కార్టిజోల్. ఇందా చెప్పాను, కార్టిజోల్ హార్మోన్ అనేది స్ట్రెస్ హార్మోన్ అనమాట. బాడీలో ఉండే స్ట్రెస్ ని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ సాఫ్ట్వేర్ జాబ్స్ వాళ్ళ జాబ్ హోల్డర్స్ ఏంటి, ఎక్కువ ల్యాప్టాప్ మీద వర్క్ చేస్తుంటారు, వీళ్ళకి బాడీ పనిచేస్తుంటుంది కానీ లోపల హార్మోన్స్ అనేవి చాలా ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటారు, మేనేజర్ పిలుస్తాడేమో, ఆ డెడ్ లైన్ ఇస్తాడేమో, కంప్లీట్ చేయాలి కదా. అదే టీచింగ్ ప్రొఫెషన్ అయితే అమ్మో ఈ టాపిక్ కంప్లీట్ చేయాలి, ఈ ప్రొఫెషన్ కంప్లీట్ చేయాలి, ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఇలాగా బాడీలో ఓవర్లోడ్ స్ట్రెస్ అవుతుంది అంటే కార్టిజోల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేది డోపమైన్. డోపమైన్ ఏది అంటే క్రియేటివిటీ. అంటే నువ్వు ఇప్పుడు ఏదన్నా అప్రిషియేట్ చేశారు, ఇప్పుడు నేను ఒక మంచి పని చేశాను, మీ పాపే లేదంటే మా అమ్మాయి మంచిగా ఈరోజు బాగా ఇల్లు క్లీన్ గా పెట్టింది, లేదంటే తన రూమ్ నీట్ గా పెట్టుకుంది, నేనేం చేస్తాను, అప్రిషియేట్ చేస్తాను. అప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్ ఏమంటారు అంటే డోపమైన్ అంటారు. ఈ డోపమైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డోపమైన్ ఒకటి, సెరటోనిన్ ఒకటి, ఆక్సిటోసిన్ ఒకటి, ఈ మూడు కూడా చాలా మంచి. ఎండార్ఫిన్స్ కూడా. కార్టిజోల్ తప్పక, అన్ని మంచివే, కార్టిజోల్ కూడా మంచిదే కానీ లిమిట్ లో ఉంటే మంచిది. కోపం ఉండాలి, అలానే ప్రశాంతంగా బుద్ధుడిలాగా కూర్చోమని చెప్పరు, కోపం ఉండాలి, బట్ ఆ కార్టిజోల్ హార్మోన్ కంట్రోల్లో ఉండాలి. ఆక్సిటోసిన్ అనేది లవ్ హార్మోన్.
నువ్వు ఎవరికన్నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేసినా, లేదంటే మీ హస్బెండ్ తో చాలా హ్యాపీగా ఉన్నా, లేదంటే మీ పిల్లలతోటి మీ ఫ్యామిలీ తోటి గెట్ టుగెదర్ అయినా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కదా, అది వచ్చేది ఆక్సిటోసిన్. నెక్స్ట్ వచ్చేది మెలటోనిన్. స్లీప్ సైకిల్ ని అంటే ఎప్పుడు నిద్రపోవాలి ఎప్పుడు లేవాలి కంట్రోల్ చేసేది ఈ హార్మోన్ అన్నమాట. అందుకని మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మెయిన్ గా వెయిట్ గెయిన్ అవ్వటం, వెయిట్ లాస్ అవ్వటం, స్లీపింగ్ లో డిస్టర్బెన్స్ అవ్వడం, అలాగే చాలా రకాల బాడీలో టాక్సిన్స్ రిలీజ్ అయిపోవడం, చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల. బీపీ కంట్రోల్ అవ్వదు, ఇరిటేషన్, విజన్ సరిగా ఉండదు, బాడీ ఏకింగ్ గా ఉంటుంది, సెక్షువల్ డ్రైవ్ సరిగా ఉండదు, ఆకలి దప్పికలు సరిగా ఉండవు, అర్జెన్సీ ఆఫ్ బాత్రూమ్ అర్జెన్సీ, మోషన్ సిక్నెస్ రావటం కానీ, ఇలాంటివి బాడీలో ఉన్నటువంటి స్వెట్టింగ్ ప్రాబ్లం రావటం కానీ, అలాగే నిద్ర సరిగా లేకపోవడం కానీ, ఇలాంటివి కనుక ఎక్కువ ఎక్స్ట్రీమ్ కండిషన్ లోకి వెళ్ళిపోతే దాన్ని ఏమంటారంటే క్రానిక్ డిసీజెస్ అంటారు. ఈ క్రానిక్ డిసీజెస్ లో ఎండోక్రైన్ సిస్టమ్ మొత్తం దెబ్బతింటుంది. అంటే ఏంటి, థైరాయిడ్, పారాథైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మొత్తం అయిపోతుంది. ఓన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే థైరాయిడ్ ఒక్కటే అనుకుంటారండి, అన్ని రకాల హార్మోన్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పా కదా, అన్ని హార్మోన్స్ లో డిస్టర్బెన్స్ వస్తుంది. T3 T4 లో కూడా చాలా మందికి డిస్టర్బెన్స్ వస్తుంది. TSH ఒక్కటే అనుకుంటాం, T3 T4 లో కూడా డిస్టర్బెన్స్ వస్తుంది. అలాగే ప్యాంక్రియాస్ లో డిస్టర్బెన్స్ వస్తుంది, లివర్ లో డిస్టర్బెన్స్ వస్తుంది, అన్ని హార్మోన్స్ డిస్టర్బ్ అయిపోతాయి. అప్పుడు మనకి ఏమైపోతుంది అంటే కామన్ గా కాజెస్ కొన్ని ఉంటాయి. ఓవర్ ఈటింగ్ చేయటం, బింజ్ ఈటింగ్, అంటే ఆపకుండా చాలా మంది తింటూ ఉంటారు, ప్లేట్ నిండా తినేస్తారు చాలా మంది. 70% కడుపు ఖాళీగా ఉండంగానే వెళ్ళిపోవాలట. అంటే 70% నీ పొట్ట నిండిపోగానే యూ హ్యావ్ టు లీవ్ దట్ ప్లేస్ అన్నమాట. అన్నం ముందు కూర్చొని కంచం పెద్దది పెట్టుకోకూడదట, కంచం కూడా చిన్నగా పెట్టుకోవాలి, ప్లేట్ అనేది చిన్నగా ఉండాలట. అది కూడా తీసుకునే ఆహారం కూడా కంట్రోల్ గా తీసుకోవాలి. అప్పుడే మన బాడీని మనం కంట్రోల్ చేయాలి. మన ఆకలి మనం దానిని డిపెండ్ అవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. బ్రెయిన్ మనసు ఎట్ట చెప్తే అట్ట వెళ్ళకూడదు, బ్రెయిన్ తో ఆలోచించాలి. విచక్షణ ఉండేది మనిషికి, కుక్కలకి నక్కలకి లేవు. ఆ విచక్షణ ఇచ్చింది మనిషికి. సో ఏదన్నా మనం ఆలోచించేటప్పుడు బ్రెయిన్ తో ఆలోచించి పని చేయాలి. సో ఓవర్ ఈటింగ్ అనేది, బింజ్ ఈటింగ్ అనేది చేయకూడదు. రాంగ్ ఫుడ్స్, స్ట్రెస్ తీసుకోవడం, ఇవన్నీ ఎక్కువ అయిపోతాయి ఎప్పుడైతే నీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుందో. ఇలాంటి టైంలోనే మెనోపాజ్, ప్యూబర్టీ, త్వరగా మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేయడం, అలాగే మెన్స్ట్రుయేషన్ సైకిల్ డిస్టర్బెన్స్ అంటే పీరియడ్స్ సరిగా రాకపోవడం, వెయిట్ గెయిన్ అయిపోవడం, ఇన్ఫర్టిలిటీలోకి వెళ్ళిపోవడం, అంటే పిల్లలు లేకపోవడం, స్కిన్ పులిపిర్లు వస్తాయి కదా చాలా మందికి, స్కిన్ ట్యాక్స్ కూడా దాని వల్లే వస్తాయంట. ఆస్టియోపోరోసిస్ అంటే బోలు ఎముకల వ్యాధి రావడం, అలాగే హార్ట్ ఫ్లాషెస్, చాలా మందికి వేడిగా అనిపిస్తుంటుంది, ఉన్నట్టుండి పాదాల్లో వేడి వచ్చినట్టు, అరచేతులు వేడిగా అయిపోయినట్టు, బాడీ హార్ట్ ఫ్లాషెస్ అనిపిస్తాయి. ఇవన్నీ కూడా బ్రెస్ట్ టెండర్నెస్ అంటే బ్రెస్ట్ కొందరికి పెయిన్ గా ఉంటుంది ఆ టైంలో, కాన్స్టిపేషన్ ఇష్యూ రావటం, డయేరియా అయిపోతున్నట్టు, మోషన్ అయిపోతున్నట్టు, ఇలాగ ప్రతి రకాల ప్రాబ్లమ్స్, యుటరైన్ వాల్ డిస్టర్బెన్స్ రావడం కానీ, అంటే బ్లీడింగ్ సిస్టమ్ అనేది 4 రోజులు 5 రోజుల సైకిల్ 7 రోజులు, వారం రోజులు అయిపోవడం, 10 రోజులు అయిపోవడం, కొందరికి అసలు పీరియడ్స్ రాకుండా పోవడం, ఇలాగ గనక అవుతుంది అంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే మేల్లో గనక తీసుకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్ రావటం కానీ, హైపోగొనడిజం అంటే టెస్టోస్టిరోన్ లెవెల్ అంటే శుక్ర కణాలు సంఖ్య తగ్గిపోవడం. చాలా మంది అంటారు కదా, వాటి కణాల యొక్క సంఖ్య తగ్గిపోయింది, పిల్లలు కలగట్లేదు అని. వాటిలో పొటెన్సీ తగ్గిపోవడం, ఆ శుక్ర కణాల యొక్క వేగం అనేది తగ్గిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేదానికి మెన్లో ప్రాబ్లమ్, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అలా జరుగుతుంది. అందుకని మనం ఏం చేయాలి అంటే గనక రెగ్యులర్ గా బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి, ఫైబర్ ఇంటేక్ ఎక్కువ చేయాలి. అంటే ఏంటి, ఎక్కువ పచ్చి కూరగాయలు, వెజిటేబుల్స్, సలాడ్, అలాగే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం, లిక్విడ్ ఎక్కువ తీసుకోవడం, వాటర్ ఇంటేక్ ఎక్కువ చేయడం, హైజీనిక్ గా ఉండాలి, శుభ్రతగా ఉండాలి. బాడీ బయట అవుటర్ ఎట్లా ఎంత శుభ్రంగా ఉన్నావో ఇన్నర్ గా కూడా అంతే క్లీన్ గా శుభ్రంగా ఉండాలి. అలాగే రెగ్యులర్ గా మనము మెడిసిన్స్, క్రీమ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసి మంచి ఆహారం అనేది, మంచి ప్రోటీన్, విటమిన్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. రెగ్యులర్ గా వర్కౌట్ చేయాలి, ధ్యానం చేసుకోవాలి, ఎక్కువ మెడిటేషన్ అండ్ యోగాలో ఎక్కువ ఉంటే బాడీ, మైండ్, సోల్ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. బయట ఫుడ్ అనేది, జంక్ ఫుడ్ అనేది తగ్గించాలన్నమాట. మనం తీసుకునే ఆహారంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే లో జిఐ ఫుడ్. మనంతా కూడా మన F1 గనక ఫార్ములా 1 ఈజ్ మదర్ ప్రొడక్ట్ కదా, ఈ మదర్ ప్రొడక్ట్ లో జిఐ లోడ్ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఏంటి, ఇన్సులిన్, గ్లూకోగాన్ కంట్రోల్డ్ గా రిలీజ్ అవుతుంది ఎప్పుడైతే మనకి గ్లైసమిక్ ఇండెక్స్ రోల్ తక్కువ ఉంటుందో. గ్లైసమిక్ ఇండెక్స్ అంటే రక్తంలో ఉండే చక్కెర శాతాన్ని కొలిచే సాధనం లాంటిది. ఈ ఎప్పుడైతే మన బాడీలోకి చక్కెర అనేది, గ్లూకోజ్ అనేది తక్కువగా రిలీజ్ అవుతుందో బాడీ అనేది ఫిట్ గా ఉంటుంది. అలాగే నీకు బాడీని ప్రొటెక్ట్ చేసుకోవాలి, వెయిట్ మేనేజ్మెంట్ అవ్వాలి, హార్మోనల్ బ్యాలెన్స్ ఉండాలి అంటే గనక ఈ ఫైబర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. పీచు పదార్థం పర్ డేకి 25 గ్రాములు, 18 నుంచి 25 గ్రాములు తీసుకోవాలట. ICMR కొన్ని చెప్తుంది, NIN కొన్ని చెప్తుంది, WHO కొన్ని నామ్స్ ఉన్నాయి. రెండింటిని ప్రకారం తీసుకున్నా కూడా ఇంచుమించు 25 గ్రాములు, 30 గ్రాముల వరకు మనము ఫైబర్ అనేది ఎక్కువ తీసుకోవాలి, పీచు పదార్థం.
మనం తీసుకునే ఆహారంలో ఫ్రూట్స్, సలాడ్, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటూ యాక్టివేటెడ్ ఫైబర్ సప్లిమెంట్ కానీ యాక్టివేటెడ్ ఫైబర్ కాంప్లెక్స్ కానీ రెండు కూడా డైజెస్టివ్ ట్రాక్ ని క్లీన్ చేస్తాయి. అలాగే బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని కూడా రెడ్యూస్ చేస్తాయి అనమాట, తగ్గిస్తాయి. యాక్టివేటెడ్ ఫైబర్ కానీ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ కానీ బఠానీ గింజ తొక్కుల నుంచి కానీ వీటి అంటే నట్స్ అంటే మనకి ఏం చెప్తారు ఏమంటారు వెజిటేబుల్ పీల్ ఉంటుంది కదా, దాని నుంచే చేస్తారు. ఇన్యులిన్ అనేది ఉంటుంది, డెక్స్ట్రిన్ అనేది ఉంటుంది. ఈ రెండు కూడా ఫైబర్ శాతాన్ని బాడీలో పీచుని పెంచుతాయి. ఆటోమేటిక్ గా మోషన్ సిక్నెస్ తగ్గడం కానీ షుగర్ కంట్రోల్ అవటం కానీ ఎక్కువ జరిగేది దీని వల్లే. అందుకని వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కావాలి అంటే కంపల్సరీ నువ్వు ఫైబర్ కూడా ఎక్కువ వాడాలన్నమాట. అది ఫ్రెష్ లో కలుపుకుంటావా, లేదంటే సలాడ్ లో తింటావా, సూప్ చేసుకుంటావా, దట్ ఈస్ యువర్ విష్ అనమాట. ఎనీ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ ని మటుకు వీ కెన్ యూజ్ ఇన్ ఎనీవేర్, ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ, ఎందుకంటే డజంట్ హ్యావ్ ఎనీ టేస్ట్, ఫ్లేవర్ అనేది ఉండదు కాబట్టి యూ కెన్ యాడ్ ఇట్ టు ఎనీ ఆఫ్ ది బెవరేజెస్ అనమాట. నెక్స్ట్ గ్రీన్ టీ, నథింగ్ బట్ ఇది ఊలంగ్ టీ ఆర్ గ్రీన్ టీ యాంటీ ఆక్సిడెంట్ డ్రింక్ అనమాట. రోగనిరోధక శక్తిని చాలా పెంచుతుంది, బాడీలో ఉండే ఫ్రీ రాడికల్స్ ని కిల్ చేస్తుంది, హెల్దీ ఏజింగ్ ఇస్తుంది అనమాట. ఫ్రెష్ ఎక్కువ తీసుకోవడం వల్ల బాడీ చాలా టోన్ అవుతుంది, అలాగే హెల్దీ ఏజింగ్ లో ఉంటారు. ఇన్సులిన్ లెవెల్ ని కూడా ఫ్లక్చువేట్ కానియకుండా షుగర్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ ఫ్రెష్ అనేది మనకి కెఫీన్ కంటెంట్ కాబట్టి పర్ డే కి మనకి 3.7 క్యాలరీస్ వస్తాయి. 40 mg నెగ్లిజిబుల్, చాలా తక్కువ. పర్ డే కి 400 మిల్లీగ్రాముల వరకు మనం కెఫీన్ తీసుకోవాలి బ్రెయిన్ యాక్టివేషన్ కి, నర్వస్ సిస్టమ్ యాక్టివేషన్ కి. సో దీన్ని 4-5 సార్లు ఫ్రెష్ ని మీరు తీసుకున్నా కూడా బాడీ ఒబేస్ లోకి వెళ్లకుండా, డయాబెటీస్ లోకి వెళ్లకుండా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అందుకని షేక్స్ అండ్ సప్లిమెంట్స్ అనేవి మ్యాండేటరీ చేసుకోవాలి. అలాగే రీబిల్డ్ స్ట్రెంగ్త్ లో ట్రైకోర్ ప్రోటీన్ ఉంటుంది. ఇందులో 3 రకాల ప్రోటీన్స్ ఉంటాయి అనమాట. కెసిన్, అలాగే సోయా ప్రోటీన్, అలాగే ఇంకోటి ఏంది సోయా ప్రోటీన్, కెసిన్, వే ప్రోటీన్. మూడు రకాల ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని ట్రైకోర్ అంటారు. ఈ ట్రైకోర్ ప్రోటీన్ బాడీలోకి ఇచ్చాక బాడీ మజిల్ టేర్ అయినా, బాడీ ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు మజిల్ ని కంట్రోల్ చేస్తుంది, మజిల్ స్టామినాని పెంచుతుంది అనమాట. బిఫోర్ ఆర్ ఆఫ్టర్, ప్రీ ఆర్ పోస్ట్ వర్కౌట్ కింద మీరు ట్రైకోర్ ప్రోటీన్ అయినా రీబిల్డ్ స్ట్రెంగ్త్ తీసుకోవచ్చు. జనరల్ గా ఉండే ప్రోటీన్ ఏంటి, పర్సనలైజ్డ్ ప్రోటీన్, ఇది కూడా చాలా మంచిది అనమాట. సోయాతో చేస్తారు. దీన్ని కూడా మీరు చాలా రకాల సలాడ్ లో కానీ, చాలా రకాల ఏమంటారు బ్యాటర్ లో కానీ, పిండిలో కానీ కలుపుకోవచ్చు. మంచిగా ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎక్కువ ఇవ్వాలి బాడీకి. 1 kg కంటే ఇప్పుడున్న ప్రకారం 1 గ్రామ్ ప్రోటీన్ ఒకప్పుడు, ఇప్పుడు 1 గ్రామ్ నుంచి 2 గ్రాముల ప్రోటీన్ ఇస్తే గానీ బాడీ సస్టైనబిలిటీలోకి వెళ్ళట్లేదు, బాడీ మెయింటెనెన్స్ లోకి వెళ్ళట్లేదట. అందుకని మంచిగా ప్రోటీన్ ఇవ్వండి. సెకండ్ ఫార్ములా 2 వచ్చి మల్టీ వైటమిన్, హెర్బల్ అండ్ మినరల్ టాబ్లెట్స్, నథింగ్ బట్ సప్లిమెంట్స్. ఇవేంటి అంటే ఫైటో న్యూట్రియంట్స్ మొక్కల నుంచే తీస్తారు, యాంటీ ఆక్సిడెంట్స్ బాగా బిల్డ్ అవుతాయి. అలాగే మనకు కావాల్సిన 23 రకాల విటమిన్స్, 114 రకాల మినరల్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేది సింప్లీ ప్రోబయోటిక్స్ బ్యాసిలస్ కోయాగులన్స్ అని, ఇందులో 2 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. ఓకేనా, ఈ బ్యాక్టీరియా ఒక ప్యాకెట్ లో, సాచెట్ లో ఉంటుంది. అది కడుపులోకి వెళ్ళి కడుపుని శూదన చేస్తుంది, బాడీలో ఎక్స్ట్రా వేస్ట్ ఏదన్నా ఉన్నా బయటికి పంపిస్తుంది. అలాగే గట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, గట్ సిస్టమ్ ని అంటే జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరుని వేగంగా పనిచేసేటట్టు చేస్తుంది. నెక్స్ట్ వచ్చేది omega-3, ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. omega-3 అనేది మనకి రెండు దీంట్లో omega-3 ఫ్యాట్స్ ఉంటాయి, DHA అండ్ EPA. ఈ రెండు కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీగా, అంటే బాడీ ఏక్స్ కానీ ఇన్ఫ్లమేషన్ రాకుండా. కొందరు నిద్ర లేవగానే పఫీ స్కిన్ తో ఉంటారు, చాలా మంది గమనించారా? నిద్ర లేచాక మొహం ఉబ్బినట్టుగా, బల్జ్ అయిపోయినట్టు, అలాగే జర్నీ చేశాక ఎడిమా టైప్ లో కాళ్ళలో నీరు చేరటం, ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కదా. అలాంటప్పుడు omega-3 ఫిష్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎక్కువ ఇవ్వటం వల్ల హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవ్వకుండా బ్యాలెన్స్ లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేది వైటమిన్ డి సప్లిమెంట్, నథింగ్ బట్ కాల్షియం అండ్ మెగ్నీషియం సప్లిమెంట్. ఇది బాడీలో రెగ్యులరైజ్ చేస్తుంది, హార్మోనల్ రెగ్యులరైజ్ చేస్తుంది. ఎస్పెషల్లీ విమెన్ లో బేబీ డెలివరీ టైంలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ రిలీజ్ అయ్యి మిల్క్ ప్రొడక్షన్ బాగా జరగాలన్నా, ఈస్ట్రోజన్ హార్మోన్, ప్రెగ్నెన్సీకి ఈస్ట్రోజన్ హార్మోన్ కానీ, పీరియడ్ ఇష్యూస్ ఉన్నా కూడా వీళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేది నైట్ వర్క్స్ ఎల్ఆర్జినిన్ అనే సప్లిమెంట్ ఉంటుంది, బాడీని సూదన చేస్తుంది, నర్వస్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది, కార్డియోవాస్కులర్ ఫంక్షన్ ని, గుండె పనితీరుని వేగవంతంగా మంచిగా పనిచేస్తుంది, బీపీని కంట్రోల్ చేస్తుంది, స్ట్రోక్ రాకుండా కంట్రోల్ చేస్తుంది.
మెమరీ లాస్ లేకుండా జ్ఞాపక శక్తిని, బ్రెయిన్ యాక్టివేషన్ ని పెంచుతుంది. ఇందులో ఉండే ఎల్-ఆర్జినిన్ కానీ ఎల్-సిట్రులైన్ కానీ అట్ ద సేమ్ టైం వైటమిన్ సి ఉంటుంది. ఈ మూడు కూడా బాడీకి చాలా ఇంపార్టెంట్. ఆర్టరీస్, వీన్స్ విడ్త్ ని పెంచుతుంది. విసినిటీ ఆఫ్ ఆర్టరీస్ అండ్ వీన్స్ ని పెంచుతుంది. ఎప్పుడైతే దీని విసినిటీ పెరుగుతుందో రక్తంలో ఏదైనా చక్కెర నిల్వలు, గడ్డలు, కొవ్వు గడ్డలు ఉన్నా కూడా ఈజీగా కరిగిపోతాయి. బ్లడ్ సర్క్యులేషన్ కి ప్యాసేజ్ అనేది చాలా బాగుంటుంది. అందుకే నైట్ వర్క్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల 2 times తీసుకోవచ్చు, 3 times తీసుకుని ఎఫోర్డబిలిటీ అది. మార్నింగ్ 11 కి తీసుకోవచ్చు, నైట్ బిఫోర్ స్లీప్ 1 hour బిఫోర్ స్లీప్ తీసుకోవచ్చు. ఇలా గనక తీసుకుంటే ఆర్టరీస్ అండ్ వీన్స్ లోకి వెళ్ళి రక్త ప్రసరణ వ్యవస్థ అనేది చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ అనేది 30 years పిల్లల ఏజ్ నుంచి తగ్గిపోతున్నదంట. ఒకప్పుడు 50 years అబౌవ్ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ జరిగేది కాదు కణం దగ్గర నుంచి. నైట్రిక్ ఆక్సైడ్ ఎందుకు ప్రొడ్యూస్ అవ్వాలి అంటే చెప్పా కదా, నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ అయితే బ్రెయిన్ యాక్టివేషన్ వస్తుంది. అలాగే బ్రెయిన్ లో కొన్ని రకాల సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. సిరలు దమనంలో వెళ్ళే రక్తానికి అడ్డు గోడలు ఏమి పడవన్నమాట. దాని విసినిటీ పెరుగుతుంది, విడ్త్ పెరుగుతుంది, ఏమంటారు దీని విసినిటీ పెరుగుతుంది. అలాగే ఉమెన్ చాయిస్ అనేది ఫిమేల్ ఎస్పెషల్లీ అండి చాస్ట్బెర్రీ ఫ్లవర్ నుంచి, అలాగే ఐసోఫ్లేవన్స్ ఉంటాయి, సోయా ఐసోఫ్లేవన్స్. ఇవి రెండు కూడా బాడీ మూడ్ స్వింగ్స్ ని కానీ, అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని కానీ, పీసీఓడి ఇష్యూ కానీ, పిఎంఎస్ సిండ్రోమ్ అంటారు కదా, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్, పీరియడ్ వచ్చే ముందు మూడ్ స్వింగ్స్ రావడం, స్టమక్ పెయిన్ రావడం, చాలా రకాల ఏక్స్ రావడం చాలా మందికి ఉంటుంది. నాకు చాలా ఇష్యూ ఉండేది. ఇది ఒక్కటి మటుకు నాకు లెగ్ పెయిన్స్ విపరీతంగా వచ్చేవి. నాకు ఇంకేమీ కనిపించేది కాదు. ఉమెన్ చాయిస్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల నాకు చాలా మటుకు అసలు పీరియడ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళ్తుంది కూడా తెలియట్లేదు. అంత రిజల్ట్ తీసుకున్నాను. అలాగే చాలా మంచిది. అలాగే మేల్ లో కూడా మేల్ హార్మోన్ ఒకటి ఉంది, మేల్ ఫ్యాక్టర్ అని. అందులో మెంతులు, ఫెనుగ్రీక్ ఎక్స్ట్రాక్ట్ అంటారు. మెంతులు ఏం చేస్తాయంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ ని బాగా ప్రేరేపిస్తుంది అనమాట. ఈ లిబిడో నుంచి. అలాగే వీళ్ళకి ఓవర్లోడ్ స్ట్రెస్ ఉంటుంది కదా జెంట్స్ లో, ఆ స్ట్రెస్ రిలీవర్ గా కూడా ఈ ఫెనుగ్రీక్ సీడ్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి. దిస్ ఇస్ ద టాపిక్ అండి. బ్యాక్ టు ఎంసీ హార్మోన్స్ టాపిక్. ఓకే, రేపు వచ్చేసి వెల్నెస్ టాక్ ఆన్ ఇమ్యూనిటీ అండి. రోగ నిరోధక శక్తి అంటున్నాం కదా, ఆ ఇమ్యూనిటీ గురించి రేపు మంచి స్పీకర్ ఉన్నారు మనకి. 17 April 8 కల్లా అందరూ కూడా జూమ్ కి కనెక్ట్ అవ్వండి. మీకు తెలిసినా తెలియకపోయిన పర్సన్ ని కూడా యూ హ్యావ్ టు ఇన్వైట్. అంటే మనం హెల్త్ ని పంచే వాళ్ళం కాబట్టి ఇన్వైట్ ఎనీ అదర్ పర్సన్. మీతో పాటు ఒకళ్ళిద్దరినన్నా కూర్చోబెట్టుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళ జీవితాలు మారుతాయి, అట్ ద సేమ్ టైం మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి. బ్యాక్ టు ఎంసీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా చెప్పారు, కొత్త కొత్త పాయింట్స్ అయితే వచ్చాయి. ఒకసారి అందరూ మేడంకి హార్ట్స్ ఇస్తారా? అదేవిధంగా మన తాలూకా గ్రాటిట్యూడ్ కూడా చెప్పుకోవాలి. అందరూ ఒకసారి అన్మ్యూట్ అయ్యి మేడంకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ మంజు మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు మార్నింగ్ 8 AM కి ఇమ్యూనిటీ గురించి మనం తెలుసుకుందాం. ఇమ్యూనిటీ గురించి టాపిక్ ఉంటుంది, ఇమ్యూనిటీ గురించి తెలుసుకుందాం. సో అందరూ కూడా అంటే వేగంగా స్టార్ట్ అవుతుంది. 8 o'clock లోపే మీరు జాయిన్ అవ్వగలిగితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. చెప్పాను కదా, అంటే ఒక స్పీకర్ చెప్పినదే కాకుండా మీకు ఎవరైతే టెస్ట్ మోనిస్ చెప్తారో అది కూడా ఇంపార్టెంటే. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 8 గంటలకు జాయిన్ అయ్యేటట్టుగా చూడండి. సో అదే విధంగా చక్కగా కెమెరాస్ ఎవరైతే ఆన్ చేసుకుంటారో వాళ్ళు చక్కగా కూర్చోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే 300